మీ బాధ నివారణ అయ్యి మీకు దేవుడు సమాధానం కలుగు చేయబోతా ఉన్నాడు. నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వబోతా ఉన్నాయి. యువర్ ప్రాబ్లమ్స్ విల్ బీ సాల్వ్డ్. దేవుడు నీకు ఉన్న ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి విడుదల కలుగు చేయబోతా ఉన్నాడు. ఎంతో కాలం నుండి ఎటువంటి ప్రయోజనం లేకపోకుండా, నీకు ఉన్న బాధలు తొలగిపోకోకుండా, ఎన్నో సంవత్సరాల నుండి వేధింపబడుతూ బాధపడుతూ కన్నీరు విడుస్తూ ఉన్నావు. నా బాధలు వాళ్ళు తొలగిస్తారు, వీళ్ళు తొలగిస్తారు అని చెప్పి డాక్టర్ల చుట్టూ, లాయర్ల చుట్టూ, అలాగే అనేక మంది వద్దకు వెళ్ళావు, కానీ నీకు ఎటువంటి ప్రయోజనం లేకుండా నీ యొక్క డబ్బంతా వ్యర్థమైపోయింది. కానీ ఎటువంటి ప్రయోజనం అనేది ఇంతవరకు లేదు. కానీ దేవుడు ఈ రోజున నీ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. తప్పకుండా ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. ప్రభువు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. నీ బాధలు ఎలా నివారణ అవుతాయి, ఎలాగ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అనేది ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేసి అలాగనే షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. సో ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా సాల్వ్ అవుతాయని బైబిల్ గ్రంథంలో నుండి నేను మీకు చూపిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుండి 34 దాకా చదువుకుందాం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుండి ధ్యానం చేసుకుందాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చూడండి, 12 సంవత్సరాల నుండి ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఒక భయంకరమైన డిసీజ్ కలిగిన ఒక స్త్రీ ఉంది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడింది. అంటే ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడింది, ఎవరైనా బాగు చేస్తారేమోనని. తనకి ఎంతైతే కలిగిందో డబ్బు అదంతా కూడా వ్యయం చేసుకొని ఖర్చు చేసింది, కానీ ఎంత మాత్రము కూడా ప్రయోజనం లేక మరింత సంకటపడింది. ఈ రోజున మీ పరిస్థితి కూడా అలాగే ఉంది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీకి కలిగిన జీవితమే ఈ రోజున మీ జీవితంలో కూడా ఉంది. ఎన్నో సంవత్సరాల నుండి అనేక వైద్యుల దగ్గరికి మీరు వెళ్తున్నారు, తిప్పలు పడుతున్నారు, కలిగినదంతా వ్యయం చేసుకుంటున్నారు, కానీ ఎంత మాత్రమూ ప్రయోజనం లేకుండా మీరు కూడా మరింత సంకటపడుతున్నారు. అంటే రోగం తగ్గకపోగా ఆ రోగం పెరుగుతూ, ఆ బాధలు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు అనేక బాధలు పడుతూ ఉన్నావు, ఎంతోమంది దగ్గరికి వెళ్తున్నావు, ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నావు, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తున్నావు, అలాగనే ఎవరైనా బాగు చేస్తారేమో, నా జీవితాన్ని ఎవరైనా కడతారేమో అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్నో రకాలుగా అనేక రకాలుగా నీ వ్యయమంతా కూడా ఖర్చు చేసుకుంటూ ప్రయోజనం లేకుండా సంకటపడుతూ తిరుగుతూ ఉన్న ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మీరు ఎన్నో తిప్పలు పడుతున్నారు. అప్పుల్ని ఎలా తీర్చాలి, ఎన్నో సంవత్సరాల నుండి అప్పులు కలిగి ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుండి ఉద్యోగం లేక ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుండి కుటుంబంలో సమాధానం లేక ఉన్నారు. ఈ రోజున నీకు వచ్చిన ఆ సమస్య విచిత్రమైనది, చాలా 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 భయంకరమైనది. దానిని ఎవరు బాగు చేస్తారా, నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారా అని చెప్పి మీరు తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకొని ఆమె ఏం చేసింది అంటే, జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరంలో ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రమును ముట్టినది ఎవరని అడగగా, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకైన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. చూడండి, యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు, ఆయన యొక్క వస్త్రాలు, క్లాత్స్ అలా టచ్ చేస్తే చాలు అని చెప్పి ఆమె విశ్వాసముతో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగుని తాకగానే వెంటనే ఆమె రక్తధార కట్టింది. తన శరీరంలో నా బాధ నివారణ అయిపోయింది. 12 సంవత్సరాల నుంచి
ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి ఎన్నో డబ్బులు ఖర్చు చేసుకొని ప్రయోజనం లేక మరింతగా తన జీవితంలో వేదన పడిన ఆమె యేసును గూర్చి వినింది. ఈ రోజున మీరు కూడా యేసు ప్రభు వారి గురించి విన్నారు. ఆయన స్వస్థపరచువాడని, ఆయన నివారణ చేయువాడని, ఆయన నిజమైన దేవుడని, ఆయన యొద్ద అద్భుతాలు జరుగుతాయని మీరు విన్నారు. కానీ మీరు ఒక్కసారి యేసు ప్రభు వారిని తాకితే, అనగా ఒక్కసారి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయి, ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, 1 గంట సేపు ఉదయాన్నే లేచి దేవుడి సన్నిధానంలో విశ్వాసంతో ఇదిగో ఈ యేసు ప్రభు వారి నామంలో నేను ప్రార్థన చేస్తే, బాప్తిస్మం తీసుకుంటే నా జీవితంలో అద్భుతం జరుగుతుందని కొంత విశ్వాసముతో దేవుని యొద్దకు వెళ్ళి మరి ప్రార్థన చేసుకుంటే ఖచ్చితముగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, లేదా నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోనండి. విశ్వాసంతో ఇదిగో నా బాధ నివారణ అవుతుంది, ఇదిగో దైవజనుడికి చెప్పుకుంటే దేవుడికి చెప్పుకున్నట్లే అని అనుకొని విశ్వాసంతో చేయండి. తప్పకుండా దేవుని యొక్క ప్రభావం నీలోనికి వచ్చి నీ జీవితంలో నా బాధ, నీకు రోగం ఉండని, అప్పులు ఉండని, వేదనలు ఉండని, బాధలు ఉండని, శ్రమలు ఉండని, కష్టాలు ఉండని, కరువు ఉండని, లేకపోతే ఈ రోజున నీ పరిస్థితి ఏం చేసినా కానీ నివారణ కాని, ఎవరికి అంతు పట్టని భయంకరమైన జబ్బు, భయంకరమైన జీవితం నీకున్న దేవుడు నీ బాధలన్నీ నివారణ చేయగలడు. అప్పుడు యేసు ప్రభువారు తనలో ప్రభావం వెళ్ళని తాను గ్రహించి అక్కడ ఉన్న జనాల వైపు తిరిగి చూచి, నా వస్త్రాలు ఎవరు పట్టుకున్నారని అంటే, ఆయన శిష్యులు, అయ్యా అనేక మంది నీ మీద పడుతున్నారు, ఎవరు పట్టుకున్నారంటున్నావేంటి అని అంటే, ఆమెను కనుక్కోవాలనని ఆయన చుట్టూ చూసినప్పుడు ఆ స్త్రీ తన జరిగినది తెలుసుకొని భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదురు సాగలపడి ఆయనకు జరిగినదంతా చెప్పాను. అందుకు ఆయన యేసు ప్రభువారు ఏమన్నారంటే, కుమారుడా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఈరోజు నా దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి అంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసమే నీకున్న సమస్యలన్నింటినీ కూడా తొలగిస్తుంది. నీకు దేవుడు సమాధానాన్ని కలుగచేసి నీ జీవితంలో ఈ రోజున ఏ బాధ అయితే ఉందో అది నీకు తెలుసు, నీ మనస్సులో నీ హృదయంలో ఉన్న ఆ బాధ నివారణ అయిపోయి నీకు దేవుడు ఈ రోజే స్వస్థత కలుగు చేసి నిన్ను ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. దేవుని సన్నిధి మీ పైన ఉంటుంది. భయపడకండి, దిగులు పడకండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి. అలాగనే కామెంట్స్లో నా బాధ నివారణ అయినది, నా బాధ నివారణ అయినది, లేకపోతే దేవుడు నాకు సమాధానం కలుగు చేశాడని చెప్పి కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. సో ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అనేకులకు కూడా షేర్ చేయండి. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి, ఒక నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, ఒక నెంబర్కి కాల్ చేయొచ్చు. సో కాల్ చేసి ప్రార్థన చేయించుకోవాలంటే చేయించుకోండి, లేకపోతే వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. ఒక్కోసారి అవైలబిలిటీ లేకపోయినా మరలా ట్రై చేయండి, తప్పకుండా నేను మీకు కాంటాక్ట్ అవుతాను. దేవుడు మీ బాధ నివారణ చేసి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయను గాక. గాడ్ బ్లెస్ యూ.